కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి మడిపల్లి చౌరస్తా వద్ద బొడ్డెమ్మ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి పాల్గొని ఈ కార్యక్రమాన్ని గత 40 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న విజయలక్ష్మికి ఇందులో పాల్గొన్న సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించినారు। ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెలంగాణ పండుగలను గొప్పగా జరుపుకుంటూ ప్రజలు మహిళా సోదరీమణులు కలిసి మెలిసి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ గొప్పగా జరుపుకుంటూ బొడ్డెమ్మ కార్యక్రమాన్ని పూలతో అలంకరించి ప్రతిరోజు ప్రసాదాలతో ఆటపాటలతో 9 రోజులు గొప్పగా జరుపుకుని నిమజ్జనం చేస్తున్న సందర్భంగా మహిళా సోదరిమల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో 4వ వార్డ్ మాజీ కౌన్సిలర్ ఎలగందుల స్వరూప శ్రీహరి, పిట్టల శ్వేతా రమేష్, రాధా సదానందం, నాయకులు పంజాల అజయ్, కందారపు రాజేష్, ఓజా సీను, రామచంద్రం, సంపత్, అఖిల్, సునీల్, ఖలీల్, పట్టణ పుర ప్రముఖులు మహిళా సోదరీమణులు పాల్గొన్నారు। ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో మడిపల్లి చౌరస్తా వద్ద గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ బొడ్డెమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। మరి విజయలక్ష్మి గారు అలాగే ఈ ప్రాంత మహిళా సోదరిమణులు ఈ ప్రాంత యువత అందరూ కలిసి పెద్ద ఎత్తున 9 రోజులు ఈ బొడ్డెమ్మ కార్యక్రమాన్ని నిర్వహించి మంచిగా పూలతో ప్రసాదాలతో నిత్యం కోలాటం ఆడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని అద్దం పట్టినట్టుగా మంచిగా కార్యక్రమం నిర్వహిస్తూ ఈ ప్రాంతం అంతా ఇట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ ప్రాంతం అంతా అందరూ ప్రేమ అనురాగాలతో మంచి ఆప్యాయతతో కలిసికట్టుగా ఐక్యతగా నిర్వహిస్తూ ఉన్నారు। మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విజయలక్ష్మి గారికి అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి మహిళా సోదరులందరికీ అలాగే ఇక్కడ యువత ఈ ప్రాంత మాజీ కౌన్సిలర్లకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇట్లాంటి కార్యక్రమానికి మా వంతు సహకారం కూడా ఎప్పుడూ ఎల్లవేళలా మీకు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం।